రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తుకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని సింగరేణితో సహా పలు రాష్ట్ర సంస్థలు సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి సంస్థ ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా 8 చోట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. 245.5 మెగావాట్ల సామర్థ్యంతో ఈ సోలార్ ప్లాంట్లు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే వీటిలో 147 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఓపెన్ యాక్సెస్ ప్లాంట్లుగాను, మిగిలిన 98.50 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఇన్హౌజ్ ప్లాంట్లుగా గుర్తించి తెలంగాణ విద్యుత్ గ్రిడ్లకు అనుసంధానం చేయడం జరిగింది. ఈ ఇన్హౌజ్ ప్లాంట్ల విద్యుత్తును కూడా తెలంగాణ విద్యుత్ శాఖ గ్రిడ్లకు అనుసంధానం చేసినప్పటికీ విద్యుత్తు ఒప్పందం ప్రకారంగా ఇక్కడ స్థానిక అవసరాలకు వాడగా మిగిలి ఉన్న విద్యుత్తుకు మాత్రం తెలంగాణ డిస్కము ఎటువంటి చెల్లింపులు జరపదు. ఈ విధంగా ఇన్హౌజ్ ప్లాంట్ల నుంచి రోజుకు వేలాది యూనిట్ల మిగులు విద్యుత్తును ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లేకుండా గ్రిడ్కు సరఫరా చేయడం జరుగుతోంది. అయితే ఈ మిగులు విద్యుత్తును BESS ద్వారా నిలువ చేసుకునే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను సింగరేణి సంస్థలో ఏర్పాటు చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనితో తొలిసారిగా మందమర్రిలోని 28 మెగావాట్ల సోలార్ ప్లాంటుకు అనుబంధంగా ఈ BESSను ఏర్పాటు చేశారు. జనవరి నెలలో దీన్ని ఏర్పాటు చేయగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యూనిట్ స్థానిక అవసరాలకు వినియోగించగా ఇంకా మిగిలి ఉన్న 3,35,485 యూనిట్ల విద్యుత్తును నిల్వ చేసుకుంది. ఇలా నిల్వ చేసుకున్న విద్యుత్తును అవసరమైన సందర్భంలో వినియోగించుకోవడం జరిగింది. తద్వారా సింగరేణి సంస్థకు 25,66,460 రూపాయల ఆర్థిక లబ్ధి చేకూరింది. 1 మెగావాటు సామర్థ్యం గల BESS యూనిట్ ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్తును ఆదా చేయడం విశేషం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు దీనిని ఏర్పాటు చేశామని, ఇది ఎంతో సత్ఫలితాన్ని ఇచ్చిందని యాజమాన్య ప్రతినిధులు తెలియజేశారు. పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మరిన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు సింగరేణి సంస్థ సంసిద్ధంగా ఉన్నట్లు యాజమాన్యం తెలియజేసింది.